హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు పొద్దున్నే 6 o'clock అలారం పెట్టుకున్నానండి. కాకపోతే 5:30 నుంచే ఎందుకో నిద్రపట్టలేదు. ఎందుకు అనుకున్నారు? మా వాడు నాకు ఇవాళ పనీర్ మసాలా ఆర్డర్ చేశాడనమాట బాక్స్లోకి. ఇంకా తప్పేదే ఉంది, పొద్దున్నే లేసి చకచక పనీర్ కర్రీ అయితే చేసేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి చూసారా, 2 టోస్ట్లు అలాగే ఎగ్ బుర్జీ. అందులో లైట్గా నెయ్యి ఉండాలంటాడు. వాడి కండిషన్స్ ప్రకారం అయితే చేసి బాక్స్ కట్టించేసాను. ఈ చపాతీ ఏంటా అంటారా, అది వాడి కోసం కాదండి. నేను బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే పనీర్ కర్రీ అదిరిపోయింది. తర్వాత ఏముంది, యాజ్ యూజువల్ లంచ్కి బిర్యానీ చేశానండి. ఈసారి ఎప్పుడైనా చేస్తే మీకు చూపిస్తాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత టీ తాగుతున్నాము. ఆ టైంలో మా మమ్మీకి అండి ఈ మధ్య షుగర్ లెవెల్ HbA1c 3 months యావరేజ్ చెక్ చేపిస్తే కొంచెం ఎక్కువ వచ్చింది. సరే ఒకసారి క్లినిక్కి తీసుకెళ్దాము, డాక్టర్ గారికి చూపిద్దామని అపోలో క్లినిక్ మా ఇంటి దగ్గరలో ఉన్న దానికైతే వెళ్ళామన్నమాట. సో కింద డ్రై ఫ్రూట్ హౌస్ చూసారా, నేను టీనేజ్గా ఉన్న టైం నుండి వెళ్తున్న స్టోర్ అనమాట ఇది. టీనేజ్ ఇన్ ద సెన్స్ జస్ట్ పెళ్లి కాక ముందండి. సో ఈట్ హెల్దీ అని రాస్తారు స్టెప్స్ మీద. అది అప్పటి నుంచి కూడా ఎందుకో క్రేజీగా అనిపిస్తుంది నాకు. సరే చూసుకుంటూ అలా ముందు స్టోర్లోకి అయితే వెళ్దాం అనిపించింది. మళ్ళీ డాక్టర్ గారు ఎక్కడ వెళ్ళిపోతారో, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా అని చెప్పి గబగబా ముందుకైతే నడిచాను. లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా మెట్లెక్కి వెళ్ళాలండి పైకి. అయితే కొంచెం చీకటిగా ఉంది. ఈలోపు మా అమ్మాయి మిస్సింగ్. అయ్యో ఇది ఎక్కడుందని చూడంగానే అదిగోండి ఆ డ్రై ఫ్రూట్ హౌస్లోకి అయితే దూరింది. మరి పిల్ల మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటుంది, లేనిపోయిందని చెప్పి అమ్మ వాళ్ళని ఎక్కమని చెప్పి ఇంకా దాని వెనకాల పడి నేను వెళ్ళాను అనమాట. ఏంటి నాన్న ఏం కొనుక్కుంటున్నావంటే, సబ్జా గింజలు వేసి ఫ్రూట్స్ ఫ్లేవర్డ్ వాటర్స్ ఆర్ జ్యూసెస్ లాగా అమ్ముతారండి. అంటే అన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని పాపం ఎత్తుక్కుంటోంది. ఈ క్రమంలో దానికి మ్యాగీ ఈ మసాలా క్యూబ్స్ ఉంటాయండి ఇవి. సో గ్రేవీ కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది. ఇదేంటి మమ్మీ అని అడుగుతుంది. చెప్పిన తర్వాత ఓకే అది మన కేటగిరీ కాదు అని చెప్పి పాపం షాప్ అంతా తిరిగైతే చూసుకుంది. దానికి కావాల్సిన డ్రింక్స్ అయితే లేవన్నమాట. ఇంకా సరే ఇంకా నాకేం వద్దని చెప్పేసి వెళ్తూ ఉంటే అదిగోండి ఇమ్లీ చాక్లెట్ చూపించింది. ఫ్లైట్స్లో ఇస్తారు కదా అది. ఏంటి నాన్న మనం కొనలేదు కదా అంటే, నాకు అక్క ఫ్రీగా ఇచ్చింది, నేను చూపించాను, ఇది నాకు కావాలంటే ఇచ్చింది అందండి. నిజంగానే ఇచ్చిందా అంటే నిజమా అందొక క్యూట్ లుక్ ఇచ్చి. తర్వాత చచ్చి చెడి మెట్లెక్కి లోపలికి వచ్చాక లిఫ్ట్ ఉందండి లెఫ్ట్ సైడ్. అయ్యో అందరినీ ఎక్కించానే నాతో పాటు అని బాధ అనిపించింది. ఇక్కడ చూసారా ఏదో పెళ్లి భోజనానికి వచ్చి కూర్చున్నట్టు చక్కగా కూర్చున్నారు ఫ్యామిలీ మొత్తము. సరే ఒకసారి మీరు కూడా క్లినిక్ ఒక లుక్ వేస్తారని చెప్పి చూపిస్తున్నాను. ఆ కార్నర్లో కనిపించే ఒక రూమ్ ఉంది కదండి, అక్కడ బీపీ అండ్ వెయిట్ అయితే చెక్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ పక్క రూమ్లో డాక్టర్ గారు ఉంటారనమాట. సో ప్రస్తుతానికైతే కొంచెం 2-3 పేషెంట్స్ ఉన్నారు. వన్ బై వన్ వెళ్తున్నారు. ఇంకా మా అమ్మకి కంగారు ఎక్కువ. ఒక్కొక్కళ్ళు రాగానే వెంటనే సిస్టర్ని అడుగుతుంది, నెక్స్ట్ నేను వెళ్ళినా అని. కాదు మేడం మీరు కొంచెం టైం ఉంది ఆగండి అన్నారు. సరే ఈవిడ కంగారు ఆత్రం చూడలేక ఆ బీపీ చెక్ చేసే రూమ్కి అయితే తీసుకెళ్ళానండి. ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేద్దామని చెప్పి మెషిన్ మీద నుంచోమంటే నిలకడగా ఒక్క క్షణం నుంచుంటేనా ఒకటే ఊగిపోవడం. ఇంకా సిస్టర్ కాదు మేడం కాసేపు ఉండండి, స్థిమితంగా ఉండండి అంటే నుంచుందండి. మొత్తానికైతే ఒక 3 కిలోలు తగ్గింది ఈవిడ పాపం. షుగర్ ఉంటే అంతేనండి, మనం ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా అలా తగ్గిపోతూ ఉంటాం, ఎందుకో తెలియదు నాకు. సరే ఆక్సిమీటర్ పెట్టారు అండ్ అలాగే బీపీ కూడా చెక్ చేసింది, అంతా నార్మల్ ఉంది. మా అమ్మగారండి ఇక్కడ ఒక వెరైటీ, మరి మీ ఇంట్లో మీ మదర్స్ కూడా ఇలాగే చేస్తారేంటో నాకు తెలీదు. పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మొహం ఇలా డల్గా పెట్టి, అయ్యో అవునా మరి పొద్దునేంటి తేడా వచ్చింది, నిన్న అంత పర్ఫెక్ట్గా రాలేదే, అలా మాట్లాడతారనమాట. ఎందుకు అలా మాట్లాడతారనేది నాకు అర్థం కాదు. అంటే దే ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ టు కమ్ ఇన్ అ డిఫరెంట్ వేనో ఏంటో అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ బ్లడ్ టెస్టులు చేయించినప్పుడు కూడా అండి మనం ఒక్కోసారి ప్యాకేజ్ కడతాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 8,000 12,000 అట్లా. అంత ప్యాకేజ్ కట్టి రిజల్ట్స్ అన్నీ ప్రాపర్గా వస్తే అవునా ఏమీ తేడా లేదా అంటారు వాళ్ళు. ఎంత కామెడీగా అనిపిస్తుంది అంటే, ఏమీ లేకపోతే ఆనందపడాలి కదే అంటా నేను. కాదమ్మా అంటే ఏదైనా వచ్చిద్దేమో అనుకున్నాను అంటారు. నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఉండే స్టోరీ అనుకుంటానండి ఇది. అండ్ తర్వాత ఇదిగోండి బుడ్డమ్మయ్య పాటలు వింటోంది సైలెంట్గా, దానికి తెలియకుండా అయితే రికార్డ్ చేస్తున్నాను. సడన్గా చూసి నీకు కాపీరైట్ పడుతుందిలే అంటుంది ఫోన్ చూపించి. ఇంకా ఇక్కడ ఏమైందంటే మాతో పాటు ఒక ఆంటీ వచ్చారండి. పాప అంకుల్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మనమంటే ఇంకా కిందకి దిగారు. నాకు పెద్దవాళ్ళు అలా వెళ్తుంటే ఒంటరిగా పంపించడం ఇష్టం ఉండదండి. సో నేను కూడా దిగి ఆటో ఎక్కించి మళ్ళీ పైకి వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు లిఫ్ట్ ఉందని తెలిసింది కదా, ఎందుకంత కష్టపడాలి మెట్లు ఎక్కడం అని చెప్పి లిఫ్ట్ ఎక్కేసాను. కాకపోతే పొరపాటున ఆ 1 అనే నెంబర్ నొక్కుతున్నాను, నేను ఎక్కిందే 1లో అని నేను రియలైజ్ అవ్వలేదు. పైకి కిందకి కాసేపు లిఫ్ట్ ఆట అయితే ఆడుకున్నాను అనమాట.
ఇంకా తర్వాత ఏముంది, డాక్టర్ గారిని కలిసాము. అండ్ ఇదిగోండి టాబ్లెట్ డోస్ కొంచెం మార్చారు. సో దగ్గరే ఉన్న అపోలో క్లినిక్ వెళ్ళినప్పుడు మరి న్యాయం చేయాలి కదా, అపోలో ఫార్మసీకి మాత్రమే వెళ్తాను. ఇంకా అక్కడికి వెళ్ళి అలా ఒక లుక్ వేసాను. ఈలోపు మా బుడ్డమ్మ కాల్ చేసింది, నాకు యాపిల్ ఫ్లేవర్ ఓఆర్ఎస్ కావాలి మమ్మీ అని. లక్కీగా దొరికిందండి. సరే ఫస్ట్ దాని ఐటమ్ తీసేసుకున్నాను, మళ్ళీ కెవ్వు కేక అంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి కొత్తగా మార్చిన షుగర్ ట్యాబ్లెట్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఏదో డిజైనర్ పీసుల్లాగా కలర్ కాంబినేషన్స్ చూసారా, పేస్టల్ షేడ్స్. అండ్ నేను ఒక జెలోసిల్ స్ట్రిప్ తీసుకున్నాను. ఈ మధ్య అడ్డమైన తిండ్లన్నీ తింటూ కొంచెం ఫుడ్ పైప్ బర్న్ అవుతుంది నాకు కూడా. ఇప్పుడే జెలోసిల్ తీసుకున్నాను, అసలు సిగ్గుండదు మనకి. వెంటనే బజ్జీలు బండి పిలిచింది, అక్కడ ఒక పొట్లం బజ్జీలు ఒక పొట్లం పునుగులు ప్యాక్ చేయించుకుని తినేసాం. సరే తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో కృషమ్మ, మమ్మీ నాకు జూడియోలో పని ఉంది, కొంచెం జూడియో దగ్గర ఆపవా అని అంది. మరి రైట్ సైడ్ వచ్చే స్కోప్ అస్సలు లేదు, కార్ లెఫ్ట్లో పెట్టేశాను. అదిగోండి రోడ్డు దాటే క్రమంలో మా అమ్మతో అది పడే కుస్తీ చూసారా. నేనేమో మా అత్తమ్మని తీసుకుని చకచకా వచ్చేసాను. మా అమ్మకి చచ్చేంత భయం అండి రోడ్డు దాటవండి, ఇంతేజ్ వచ్చిన. క్రిష అని లాగేస్తూ ఉంటుంది. ఇదేమో ఏంటి మా నాకు ఇది అమ్మమ్మ రాదేంటి మా అనుకుంటా గుణుక్కుంటా. చూడండి అసలు దాని బాధ. అదిగోండి అరుస్తుంది. ఆఫ్టర్ దట్ ఇదిగోండి కింద స్టార్ బజార్ ఉంటుందండి, పైన జూడియో అనమాట. సరే మెల్లగా ఎస్కలేటర్, ఇంత భయం ఉన్నా సరేనండి మా మమ్మీకి ఎస్కలేటర్స్ చాలా హ్యాపీగా ఎక్కేస్తుంది ఆవిడ. ఎందుకో భయపడదు. చాలామంది పేరెంట్స్ అక్కడ భయపడతారు, బట్ ఈవిడ అవలీలుగా ఎక్కేస్తుంది అనమాట. సరే లోపలికి వచ్చాము. ఇంకా టకటక ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క జోన్లోకి వెళ్ళిపోయి చూసేస్తున్నాము. ఒక సామెత విన్నారా మీరు, అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదా. పిల్లల్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మా అమ్మ రివర్స్ అండోయ్. ఇట్లా బట్టల షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఎంతసేపు నా కోసం ఏరుతూ ఉంటారు పాపం. ఆవిడకైతే అసలే ముద్దు. ఇంకా ప్రతి జోన్లోకి వెళ్తుంది, అమ్మ నీకు ఇది బాగుంటుంది తీసుకో, నీకు ఈ ప్యాంట్ బాగుంటుంది తీసుకో అని. అదిగోండి ఆ తెల్ల చొక్కా తీసుకొచ్చి నన్ను చావుగొట్టింది వేసుకోమని. సరే పాప మా అమ్మ ఎంత ఇష్టపడుతుంది, మా క్రిష్ గారు కూడా మమ్మీ నీకు ఈ టాప్ బాగుంటుంది వేసుకోమంది. నేను ఎలా ఉన్నాను తెలుసా ఫ్రెండ్స్, నిజంగా వేసుకుని బయటకు వచ్చి అదిగోండి తగిలిచ్చేసాను. కొబ్బరి బొండం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిలో ఉన్నాను, ఇలా డుంబులాగా. ఎందుకు అనుకున్నారు, ఆ స్లీవ్స్ బెలూన్ స్లీవ్స్ అంట, ఎంత లావు కనిపించానో వేసుకోగానే. సరే ఫైనల్లీ ఇదిగోండి బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక గంట గడిపాము స్టోర్లో. క్రిషమ్మ న్యాయం చేసిందండి వచ్చినందుకు, పెద్ద ఇసుకిచ్చకుండా చక్కగా కావాల్సినవన్నీ కొనుక్కుంది. మరి వ్లాగ్ నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.